ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళే ఆఖరి సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న తుది పోరులో టీమిండియా కివీస్ డి అంటే డి అంటున్నాయి. వరుస విజయాలతో రోహిత్ సేన సూపర్ ఫామ్ లో ఉండగా ఆల్రౌండ్ ప్రతిభతో న్యూజిలాండ్ సవాల్ విసురుతోంది. స్పిన్నర్లకు అనుకూలించే దుబాయ్ పిచ్ పై మరోసారి మాయ చేయడానికి మణికట్టు మాయగాళ్లు సై అంటున్నారు. రెండు జట్లలోనూ స్పిన్నర్లకు కొదవ లేకపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా జరిగే ఛాన్స్ ఉంది. గ్రూప్ స్టేజ్ లో కివీస్ పై గెలవడం టీమిండియాకు కలిసి రానున్నాయి. అటు ఐసీసీ టోర్నీలో భారత్ పై విజయాలు న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నాయి. ఈసారి కప్ కొడతారని రోహిత్ సేనపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మొత్తం మీద మరో హోరాహోరీ పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. స్పిన్ కు అనుకూలించే దుబాయ్ లో రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదు. బౌలింగ్ లో బ్యాటర్ల పని పట్టడం, బ్యాటింగ్ లో స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టడం మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో స్పిన్ తో ప్రత్యర్థి పనిపెట్టిన టీమిండియా స్పిన్ దళం మరోసారి మాయ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్ తో కివీస్ ప్లేయర్లను కట్టడి చేస్తాడన్న ఆశతో ఉన్నారు. రోహిత్ శర్మ మనకి ఓడిఐ 2023లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చేవాళ్ళు కదా 100+ పవర్ ప్లేలో. అట్లా మనం మ్యాచ్ స్టార్ట్ చేస్తే మనకు కూడా కొంచెం ఏమంటారు నమ్మకం వస్తుంది, మనం మ్యాచ్ గెలవలేం కదా అని. మధ్యలో విరాట్ కోహ్లీ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, వీళ్ళందరూ కొంచెం 50-100 ఇట్లా కొడితే మనం కూడా కొంచెం 350+ పోతే స్కోర్ మనం గెలవచ్చు. మన బౌలింగ్ అటాక్ లో మంచిగా ఉంది. షమి ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు, జడేజా ఉన్నాడు, కుల్దీప్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వీళ్ళందరూ ఒక మంచి స్పెల్ వేసి మేడిన్ ఓవర్స్ చేస్తే మనం ఈజీగా గెలవచ్చు. వాళ్ళ ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మనము 2023 సెమీఫైనల్ న్యూజిలాండ్ తో అయింది చూడండి, అప్పుడు కేఎన్ విలియమ్సన్ కూడా మంచి 86 నాక్ ఆడాడు. మనం ఇప్పుడు కేఎన్ విలియమ్సన్ ఇట్లాంటి ప్రెషర్ మ్యాచెస్ లోనే ఆడతాడు మన విరాట్ కోహ్లీ లెక్క. సో మనం కూడా మంచిగా ఫస్ట్ వీళ్ళ వికెట్స్ తీసేయాలి పవర్ ప్లేలో. వరుణ్ చక్రవర్తి చాలా మంచిగా స్పిన్ వేస్తున్నాడు. ఇంకా బౌలింగ్ లో కూడా షమి ఉన్నాడు, అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్, పాండ్యా. ఇంకా బ్యాటింగ్ లో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్ లో ఆడాలి. ఈ ఫైనల్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడాలి ఈ మ్యాచ్ లో. ఇంకా కేఎల్ రాహుల్, జడేజా కూడా ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ మంచిగా చేయాలి. అట్లనే ఈ దుబాయ్ పిచ్ లో మన ఇండియా టీం 250+ కొట్టాలి, అప్పుడు మన ఇండియా గెలుస్తుంది. ఇండియా మొత్తం ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంది. బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఇండియా చాలా టఫ్ ఉంది, కానీ న్యూజిలాండ్ కూడా మనలాగానే టఫ్ ఉంది. మనము న్యూజిలాండ్ ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా 250 లోపల ప్యాక్ చేస్తే మనము మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. టాస్ వల్ల మనము ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే 350+ కొట్టాలి. ఒకవేళ మనకు టాస్ గెలిచి బౌలింగ్ వస్తే మనం 250 లోపల న్యూజిలాండ్ ని ప్యాక్ చేయాలి. అప్పుడు మనకి మ్యాచ్ చాలా ఈజీ అవుతుంది. మెయిన్లీ కీ ప్లేయర్స్ ని కొద్దిగా జల్దీ అవుట్ చేయాలి. న్యూజిలాండ్ కీ ప్లేయర్స్ ని రచిన్ రవీంద్ర ఇంకా కేన్ విలియమ్సన్ చాలా ఫామ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని పవర్ ప్లే లోపలనే అవుట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మన బ్యాటింగ్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇండియా స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మ్యాచ్ చూడనికే. సో ఈ మ్యాచ్ పక్కా ఇండియానే గెలుస్తుంది. ఈరోజు మ్యాచ్ చాలా టఫ్ ఉంటుంది, ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియాని 2019 సెమీఫైనల్లో ఓడించింది. మరియు ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ మీద స్వీట్ రివెంజ్ చేసుకోవాలి.
విరాట్ కోహ్లీ పక్కా ఈ మ్యాచ్లో సెంచరీ, ఇంకా రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో 80+ రన్స్ స్కోర్ చేస్తే ఇండియా పక్కా మ్యాచ్ గెలుస్తుంది. ఇండియా టోటల్ స్కోర్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని 350+ రన్స్ స్కోర్ చేయాలి. అలా చేస్తే ఇండియా గెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు బ్యాటర్లకు అగ్ని పరీక్ష కానుంది. బ్యాటింగ్ కు అంతగా అనుకూలించని దుబాయ్ పిచ్ పై పరుగులు రాబట్టడం అంత తేలికైన పని కాదు. టైటిల్ పోరులో బ్యాటర్లు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు భారీ స్కోర్ చేయని కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ పోరులో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ, గిల్, శ్రేయస్, హార్దిక్, కేఎల్ రాహుల్ ఇలా బ్యాటర్లు ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం. కివీస్ జట్టులో మాజీ కెప్టెన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డరెల్ మిచెల్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. మరి భారత బౌలర్లను వీళ్ళు ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది. '25 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.